సార్ ఇప్పుడే రాజాసాబ్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈరోజు అనుకున్నాం హర్రర్ కామెడీ జోనర్ సినిమా అనుకున్నాం. బట్ ఇది హర్రర్ కామెడీ అండ్ రివెంజ్ డ్రామా లాగా ఉంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ఏ రేంజ్లో ఉండాలో దానికి తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉంది. ఏ సినిమా వచ్చినా కనెక్ట్ అయితే మట్టుకు 1000 కోట్లు పక్కా. అది చిన్న విషయం, 1000 కోట్లు అనేది ప్రభాస్ కెరియర్లో చాలాసార్లు ప్రూవ్ అయింది. మిక్స్డ్ ఎమోషన్ ఉన్నటువంటి ట్రైలర్కి ఒక ఆర్ఆర్ ఇవ్వాలంటే అది కత్తిమే సాంగ్ లాంటిదే. అట్లాంటిది తమన్ మంచి ఆర్ఆర్ ఇచ్చారని చెప్పేసి మనకు తెలుస్తుంది. నార్త్ పీపుల్, ఇండియన్ ఆడియన్స్, వరల్డ్ ఆడియన్స్కి ఈ సినిమా కొత్తగా ఉంటుంది. సార్ ఇప్పుడే రాజాసాబ్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. అసలు ట్రైలర్ చూసాక ఏంటి మీ రెస్పాన్స్, ఎలా అనిపించింది సార్? నువ్వు చూసావా? ఎలా ఉంది? బాగానే అనిపించింది సార్, పర్లేదు. బాగుంది. ఇది వాళ్ళు ట్రైలర్ 2.0 అని పెట్టారు. రాజాసాబ్ ట్రైలర్ 2.0 అని. నిజంగా అది 2.0 లానే ఉంది. మనకి ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ వచ్చినప్పుడు ఇంతకుముందు వాటికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది విజువల్ గ్రాండియర్ చూపించారు. విజువల్ గ్రాండియర్తో పాటు దీంట్లో సబ్జెక్ట్ ఏముండబోతుంది అనేది కూడా చూపించారు. ఇన్ని రోజులు అనుకున్నాం హర్రర్ కామెడీ జోనర్ సినిమా అనుకున్నాం. బట్ ఇది హర్రర్ కామెడీ అండ్ రివెంజ్ డ్రామా లాగా ఉంది. నానమ్మ మనవడి కథ అని చెప్పేసి ప్రభాస్ గారు స్టేజ్ మీద మాట్లాడారు. అదే ఉంది ఇప్పుడు స్టార్టింగ్ డైలాగ్, అదే ఉంది. నానమ్మ మనవడి షార్ట్స్ పడ్డవి, దానికి సంబంధించిన రిలేషన్ సంబంధించిన కొన్ని డైలాగులు ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. 3 minutes ట్రైలర్ ఉంది. 3 minutesలో దాదాపుగా సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనాకు వచ్చే విధంగా ట్రైలర్ కట్ ఉంది. విజువల్ గ్రాండియర్ ఉంది, దాంతోపాటు స్టోరీ చెప్పాడు. దేవనగర సంస్థానం సంబంధించినటువంటి స్టోరీ లాగా ఇది ఉంది. ఇన్బిల్ట్ స్టోరీ అది. దాని చుట్టూ వెళ్ళుకున్న కథ ఇది. దాంట్లోనే ఎలిమెంట్స్ అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. కామెడీ కావచ్చు, మీకు హర్రర్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, అన్నీ వచ్చిపోతుంటాయి. మెయిన్ మూల కథ అయితే రివెంజ్ డ్రామా లాగా అనిపిస్తుంది ఇది. దానికి తోడు దీంట్లో సంజయ్ దత్ లాంటి ఒక నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ని ఎంచుకోవటం, ఆ క్యారెక్టర్ని ఎంచుకున్న తర్వాత ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి శక్తులు ఏంటి, హిప్నటైజ్ ఏంటి, ఇలాంటి సో మెనీ డైమెన్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఆల్రెడీ 3 హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన షార్ట్లు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, విలేజ్ వాతావరణం ఉండబోతుంది, సెలబ్రేషన్ స్టార్ట్ అన్నాడు. సో రకరకాలుగా ఉందన్నమాట. ఇది ఏదైతే ఇంతకుముందు మారుతి ప్రభాస్ కాంబినేషన్లో సినిమా అంటే పెదవి వీరిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే గట్టి సమాధానం ఇచ్చింది ఈ ట్రైలర్ అనేది మనం చెప్పుకోవాలి. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తం కూడా ప్రామిసింగ్గా ఉంది. ఇంకా మాట్లాడుకుంటే మనకి గట్టిగా 12 రోజులు ఉంది సినిమా రిలీజ్కి, 13 రోజులు. ఒక అంచనాలకైతే రావచ్చు అనమాట. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ఏ రేంజ్లో ఉండాలో దానికి తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉంది. అన్ని లాంగ్వేజ్ల ట్రైలర్ కూడా ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా మొన్న ట్రైలర్ కట్ రెడీ అయిపోతే మొన్న ఈవెంట్లో కూడా చేద్దాం అనుకున్నారు. బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ చేయలేదు అని చెప్పేసి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులు అయితే నాకు తెలిసి ఫుల్ సాటిస్ఫై అవుతారనిపిస్తుంది. ఈ సినిమా ఇంతవరకు పాన్ ఇండియా సినిమా, ప్రభాస్ సినిమా అంటే 1000 కోట్లు అనేది మాట్లాడుకునేవాళ్ళు. ప్రతి సినిమా వచ్చినప్పుడు 1000 కోట్లు పక్క అనేది కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయేవాళ్ళు ఫ్యాన్స్ అందరు కూడా. మన సలార్ కూడా దాదాపు 850 నుంచి 900 కోట్ల వరకు కలెక్ట్ చేసింది పార్ట్ 1. సో ఏ సినిమా వచ్చినా కనెక్ట్ అయితే మట్టుకు 1000 కోట్లు పక్క. అది చిన్న విషయం, 1000 కోట్లు అనేది ప్రభాస్ కెరియర్లో చాలాసార్లు ప్రూవ్ అయింది అనమాట. సో ఈ కంటెంట్ కూడా యూనివర్సల్ కంటెంట్. వాళ్ళు చెప్తుంది ఏంది, ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఇలాంటి హర్రర్ కామెడీ స్టోరీ జోనర్ రాలేదు అని చెప్పేసి వాళ్ళు టీం చెప్తా ఉన్నారు. అది కనిపించింది ట్రైలర్లో. అదే కాకుండా విశ్వప్రసాద్ గారు చూసుకుంటే 3 సంవత్సరాల పైన ఈ సినిమా అవుతుంది స్టార్ట్ చేసి. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు రీజనల్ ఫిలిం అనుకొని స్టార్ట్ చేసిన ప్రభాస్ గారు ఉండే మార్కెట్, దాన్ని అంచనాలకు అందుకోవాలని చెప్పేసి వాళ్ళు పెట్టిన పెట్టుబడి అవన్నీ కూడా స్క్రీన్ మీద కనపడుతున్నాయి. విజువల్ గ్రాండియర్ అయితే ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్ గ్రాండియర్లు మొత్తం కూడా కనిపిస్తున్నాయి. తమన్ గారు, ఎస్పెషల్లీ తమన్ గారు ఈ ట్రైలర్కి ఇచ్చినటువంటి ఆర్ఆర్ బీజిఎం అయితే ఏదవుతుందో అది చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒకటే ఎమోషన్ అయితే మనం బీజిఎం ఇవ్వటము అట్లాంటివన్నీ కూడా ఈజీగా వెళ్ళిపోతుంటుంది. మిక్స్డ్ ఎమోషన్ ఉన్నటువంటి ట్రైలర్కి ఒక ఆర్ఆర్ ఇవ్వాలంటే అది కత్తిమే సాంగ్ లాంటిదే. అట్లాంటిది తమన్ మంచి ఆర్ఆర్ ఇచ్చారని చెప్పేసి మనకు తెలుస్తుంది. దీంట్లో కొన్ని షార్ట్లు ఉన్నాయి. ఆ ముసలని తీసుకొచ్చి ఎత్తిపడేసింది ఒక షాట్. దాని తర్వాత
ఇది మాయా ప్రపంచం, దీంట్లోకి ఎంటర్ మైసభ లాంటిది, ఇది ఎంటర్ అయితే లోపలికి వెళ్ళటమే తప్ప బయటికి వెళ్ళటం ఉండదు అని చెప్పేసి డైలాగ్ దగ్గర ఇన్బిల్ట్ సెట్లోకి ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది షాట్ ఒకటి. అట్లాంటి షాట్లన్నీ కూడా చూస్తున్న ఆడియన్స్ని షాక్ గురి చేస్తాయి, ఆశ్చర్యపరిచేలాగా ఉన్నాయన్నమాట. సో ఏదైతే రాజాసాబ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా క్యూరియాసిటీ పెంచింది ఈ ట్రైలర్. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అన్న రేంజ్లోకి ఈ ట్రైలర్ తీసుకెళ్ళిపోయిందని మనం గంటపదంగా చెప్పొచ్చు. అది కాకుండా ప్రభాస్ గారికి సంబంధించి గెటప్పుల్లో ఇంతకుముందు గెటప్పుల్లో కూరుకుపోయారు ఆయన, ఒక కాస్ట్యూమ్ డ్రామాల్లో కూరుకుపోయారు ఆయన. బాహుబలి దగ్గర నుంచి కూడా, బాహుబలిలో ఒక గెటప్, సలార్లో ఒక గెటప్, కల్కిలో ఒక గెటప్, ఆయన గెటప్పుల్లో బంధించారు. దాంట్లో కల్కిలో కొంతమేర ఫన్ జనరేట్ అయిన ట్రై చేసినా కానీ ఎంతవరకు చేయాలో అంతవరకే ఉందన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన్ని ఓపెన్గా వదిలేసి సినిమా చేసింది చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమానే. దాదాపు 10-12 సంవత్సరాల తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. సో ఎప్పుడైతే డార్లింగ్, మిర్చి ఇలాంటి సినిమాల్లో ప్రభాస్ని, వింటేజ్ ప్రభాస్ని చూడాలని ఆశపడుతున్నటువంటి ప్రభాస్ గారి ప్రతి ఒక్క అభిమాని, అలానే ఆడియన్స్ ఏంటి అనేది ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి తెలిసింది. మనకి తెలుసు ప్రభాస్ గారు ఎలా ఉంటారు, ఇంతను కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది, ఆయన రొమాంటిక్గా ఎలా ఉంటారు, ఆయన పాటలు ఏంటి, డాన్స్లు ఏంటి అన్నీ కూడా తెలుగు ఆడియన్స్ తెలుసు. బట్ నార్త్ పీపుల్, ఇండియన్ ఆడియన్స్, వరల్డ్ ఆడియన్స్కి ఈ సినిమా కొత్తగా ఉంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ని చూసారు వాళ్ళు, బాహుబలికి ముందు ప్రభాస్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. సో బాహుబలికి ముందు ఉన్నటువంటి ప్రభాసు, తెలుగు ఆడియన్స్కి పరిచయం ఉన్న ప్రభాసు ఇప్పుడు ప్రపంచం అంతా పరిచయం అవ్వబోతున్నారు. సో అదొకటి కొత్త పాయింట్గా మనం చెప్పుకోవాలి. వన్స్ ఇది కనెక్ట్ అయిందంటే, బాలీవుడ్లో కనెక్ట్ అయిందంటే ఇది 1000 కోట్ల సినిమా అనేది పక్కా మనం చెప్పవచ్చు. అది కాకుండా సంక్రాంతికి వస్తున్నారు, సంక్రాంతి బరిలో ఉందని మాట్లాడుతున్నాం కానీ బట్ 4 రోజుల గ్యాప్ ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా బాగుందని మౌత్ టాక్ వస్తే చాలు, ఈ 4 రోజుల్లో 400 కోట్లు లోకల్ మార్కెట్లోనే ఇవి వచ్చేస్తాయి ఈజీగా. ఆ కెపాసిటీ, ఆ కంటెంట్ ఈ సినిమాలో కనపడుతుంది. బట్ ఆ లైన్, మెయిన్ లైన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ లైన్ వాళ్ళు అనుకున్న ఎమోషన్స్, సెంటిమెంట్ ఎమోషన్స్ ఉన్నాయి కదా, అవి గనక కనెక్ట్ అయ్యి డ్రైవ్ అవ్వగలిగితే, ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవ్వగలిగితే ఆడియన్, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ప్రామిసింగ్గా ఉంది. మారుతి గారు ఎంత కష్టపడ్డారు అనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆయన ఎమోషన్ అయ్యారు మొన్న ఈవెంట్లో, కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు అలా జరిగిందని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. బట్ ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డారు, కష్టం ద్వారా వచ్చినటువంటి ఫలితానికి ఆయన ఆనంద బాష్పాలుగా వచ్చారా, లేదా ఆయన లోపల ఉన్న ఎమోషన్కి, ప్రభాస్ ఈ సినిమాకి ఇచ్చిన డెడికేషన్కి ఆయన ఎమోషన్ అయ్యారనేది ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం అయితే ఉంది. మారుతి గారి నుంచి ప్రామిసింగ్ ట్రైలర్ వచ్చింది. ప్రభాస్ గారు అయితే కొత్తగా ఉన్నారు, ఆడియన్స్కి అయితే ఫుల్ ఫిదా ఉంది. నాకైతే చాలా చక్కగా నచ్చింది. ఓకే.